కాబట్టి ఆరాధన అంటే చాలామందికి ఇక్కడ పాటలు పాడే టైం అనుకుంటాను. నో, ఆరాధన ఇస్ లైఫ్ స్టైల్, బ్రతికే విధానం. ప్రతి దినము బ్రతికే విధానం. ప్రతి దినము నువ్వు బ్రతికిన వ్యక్తివి. ఎందుకు బ్రతుకుతున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఏంటి నీ ఎసెన్స్ ఏంటి? ఇస్ ఇట్ వర్షిప్ టు గాడ్? ఇస్ ఇట్ ఎ సర్వీస్ టు గాడ్? ఇస్ ఇట్ ఎ సాక్రిఫైస్ టు గాడ్? అందుకని అనేక సార్లు అంటాం దేవుని వాక్యం చదివినప్పుడు, షో యువర్ సాక్రిఫైస్, యూ విల్ సీ హౌ మచ్ గాడ్ ఇస్ ఆనర్డ్. నీ సమర్పణ చూపి దేవుడు ఎంత కనపరచబడ్డాడో తెలియజేయబడుతుంది. సమర్పణ లేకుండా దేవునికి ఘనత లేదు, సొంత ఘనతలు ఉంటాయి. సాక్రిఫైస్ ఇస్ ద ప్రైస్ దట్ యు పే గాడ్ టు బి ఆనర్డ్. ఒక ఘనమైన వ్యక్తికి ఏదైనా బహుమానాన్ని ఇస్తానికి నువ్వు వెల చెల్లించాలి. కోర్టులో వెళ్ళిన ఘనమైన వ్యక్తికి ఇస్తావు, ఊరికి ఇచ్చేది తీసుకెళ్ళలేవు. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఆ వ్యక్తికి తగ్గట్టుగా వెల చెల్లిస్తావు. దేవుడు కూడా నీ జీవితము ఒక బలిగా, ఒక సమర్పణగా, ఒక యాగముగా ఈరోజు మనం పరీక్షించుకోవాలండి. దేవునిని సేవించగలుగుతున్నామా?